హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నర్సరీ మేనేజ్మెంట్లో భాగంగా చివరి దిక్కులు చేసుకునేటప్పుడు ట్రైకోడర్మా సూడోమోనాస్ పశువుల ఎరువులో డెవలప్ చేసుకొని చల్లుకుంటున్నారు. అయితే మొక్క మొలిసిన వెంటనే మొక్కలు చనిపోతున్నాయని చెప్పేసి మొక్క మొలిసిన 2 రోజు, 3 రోజు కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేదంటే రెడోమిల్ గోల్డ్ కానీ స్ప్రే చేస్తున్నారు. రైతుకు తెలియని విషయం ఏంటంటే ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ రెడోమిల్ గోల్డ్ కానీ స్ప్రే చేసుకోవడం వల్ల మీరు డెవలప్ చేసుకున్నటువంటి ట్రైకోడర్మా సూడోమోనాస్ ఖచ్చితంగా చనిపోతుంది. దాంతోపాటుగా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ మొక్క చిన్న దశలో స్ప్రే చేయడం వల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ తగ్గిపోవడమే కాకుండా పెరగకుండా ఆగిపోవడమే కాకుండా మొక్క కూడా పెలుసుబారుతుంది. దీన్నే కాపర్ టాక్సిటీ అంటారు. దీనివల్ల మొక్క ఎదుగుదల లోపించడమే కాకుండా మొక్కని ప్రధాన పొలంలో నాటినప్పుడు దాని యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల తొందరగా పెస్ట్కు అటాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మొక్క చిన్న దశలో ఫంగిసైడ్స్ వాడుకోవడం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తీసుకున్నటువంటి ట్రైకోడర్మా సూడోమోనాస్ చాలా సమర్థవంతమైనవి తీసుకోండి. మార్కెట్లో దొరికే అన్నీ కూడా మంచివి కాదు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి.